నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను సంతోష్. మరి కాసేపట్లో ప్రగతి భవన్లో తెలంగాణ రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ జరగనుంది. ఫిబ్రవరి 6న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్పై కేబినెట్ చర్చించి ఆమోదం తెలపనుంది. ఈ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ మహారాష్ట్రలోని నాందేడ్ సభకు బయలుదేరి వెళ్లనున్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత జాతీయ స్థాయిలో జరుగుతున్న తొలి సభ కావడంతో అధికార పార్టీ దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ సభకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దగ్గరుండి పరిశీలించారు. గురుద్వారాలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సీఎం కేసీఆర్ సభకు హాజరవుతారు. ఈ సభలో భారీ ఎత్తున చేరికలుంటాయని తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. బడ్జెట్ ఆమోదం కోసం ఈరోజు ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. మంత్రివర్గ సమావేశానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక ముఖ్య శాఖ కార్యదర్శి రామకృష్ణారావు, తదితర ముఖ్య శాఖల అధికారులు మరియు మంత్రులు, ప్రధానంగా ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. అయితే 2022-23 బడ్జెట్తో పోలిస్తే ఈ సంవత్సరం బడ్జెట్ చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే ఎలక్షన్ బడ్జెట్గా చర్చ నడుస్తున్నామంటే చాలా ఎక్కువ బడ్జెట్ కూడా ఉంటుందని చెప్పి అనుకుంటున్నారు. గత సంవత్సరం బడ్జెట్ 2,56,000 కోట్ల పైగా బడ్జెట్ ఉంటే ఈసారి దాదాపు 3 లక్షల వరకు 2,80,000 కోట్ల నుంచి 3 లక్షల వరకు బడ్జెట్ ఈరోజు ప్రతిపాదనలు పెంచే అవకాశం ఉంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు అనేక సవాళ్లు కూడా ఉన్నాయి. ఎందుకంటే వచ్చే ఎలక్షన్ ఇయర్ కాబట్టి అనేక పథకాలు కూడా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. రైతు బంధు, దళిత బంధు, గిరిజన బంధు, రైతు రుణమాఫీ ఇవి ప్రధానంగా ప్రభుత్వ కేసీఆర్ ముఖ్యమైన ఎజెండాగా ఈరోజు ముందుకుపోతా ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చినా కూడా రుణమాఫీ అనేది ఇంకా రైతు రుణమాఫీ అనేది ఇంకా చర్చనీయాంశంగా మారింది. సమావేశం సందర్భంగా ఈరోజు ఏదైతే సొంత జాగా ఉంటే 3 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది. దాదాపు దానికి 40 లక్షల మంది పైన ఈ సొంత జాగా ఉంటే 3 లక్షల రూపాయలు ఇస్తామన్న ప్రతిపాదన ఉన్నది. ఈ అన్ని అంశాలతో పాటు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, తర్వాత వితంతు పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, ఇతరత్ర సమస్యలు కూడా చాలా ప్రభుత్వం ముందున్నాయి. ఫిబ్రవరి 1ని కేంద్ర బడ్జెట్ కూడా ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్ పూర్తి కూడా పూర్తి చేశారు. ఇవాళ బడ్జెట్ ఆమోదం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ పలువురు ముఖ్య నాయకులతో కలిసి మహారాష్ట్ర నాందేడ్ జిల్లాలో జరగనున్న టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు కూడా ప్రత్యేక హెలికాప్టర్లో ప్రగతి భవన్ నుంచి బయలుదేరుతారు. కెమెరామెన్ విఘ్నేష్తో రాములు, 6 టీవీ న్యూస్, హైదరాబాద్.